ప్రీతి, నేను నిన్ను తప్పుగా ఎందుకు అనుకుంటాను? నువ్వు నా కోసం ఆలోచిస్తున్నావని నాకు తెలుస్తుంది. మరేంటి ప్రాబ్లం? ఏ నువ్వు లైఫ్లో ఎదగటం మీ వాళ్ళకిష్టం లేదా? ఎందుకుండదు? నేను ఎక్కడున్నా బాగుండాలని, హ్యాపీగా ఉండాలనే వాళ్ళు కోరుకునేది. కానీ మనం ఇప్పుడు హ్యాపీగా ఉండట్లేదు కదా. ఉండేవన్నీ ఉంటాయి రోహిత్. డబ్బు లేక ఒకరు ఏడుస్తుంటే ఉండి మనం ఏడుస్తున్నామన్నట్టుంది మన పరిస్థితి. ఏమన్నా అంటే మా వాళ్ళు గొప్పవాళ్ళు, మా పిన్ని దేవత అంటావు. నిజంగా వాళ్ళందరూ అంత గొప్పవాళ్ళైతే పెళ్ళైన ఇంతకాలంలో ఒక్కసారైనా ఆవిడకి ఫోన్ చేసిందా? సరే చేయలేదు పోనీ, దర్శన్కి చెప్పి వాళ్ళెలాగున్నారో చూడరా అని ఒక్కసారైనా ఏమైనా పంపించిందా? లేదే. నా వాళ్ళు అని నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీ గురించి వాళ్ళు ఆలోచించట్లేదు రోహిత్. అది నీకు తెలియట్లేదు. తమ్ముడు వచ్చాడు. తను మనల్ని హ్యాపీగా ఉంటున్నావు అని అనుకుంటున్నాడు. దయచేసి వాడి ముందు డిస్కషన్ ఏమీ పెట్టద్దు ప్లీజ్. అన్నయ్య, తమ్ముడు లోపలికి రా. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారన్నయ్య. అమ్మ ఎలా ఉంది? ప్రీతి, ప్రీతి, దర్శన్ వచ్చాడు. ఎలా ఉన్నావు దర్శన్? బాగున్నాను వదిన, మీరెలా ఉన్నారు? అందరూ ఉన్నా అనాథల్లా ఉన్నాం. కానీ ఒకరికొకరం తోడుగా హ్యాపీగానే ఉన్నాం. ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు వదిన. ఏంటి రోహిత్ ఇది? ఏమైంది? అరే, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత షూ కూడా విప్పవా? ప్రీతి ఆగు. ఏం చేస్తున్నావు? వద్దు ప్రీతి, నేను చెప్పేది విను. నువ్వు మాట్లాడుకో. ప్రీతి ప్లీజ్ వద్దు. నువ్వు మాట్లాడొద్దంటున్నానా? లేదు ప్రీతి. దర్శన్, కాఫీ ఓకే కదా? పర్లేదు వదిన. మా దగ్గర మొహమాట పడతావెందుకు? ఇద్దరికి కాఫీ తీసుకొస్తాను, కూర్చోండి. అన్నయ్య, నువ్వు చాలా లక్కీ ఫెలోరా. ఎందుకురా? ఈ జనరేషన్లో మొగుణ్ణి కాలితో తన్నే పెళ్ళాల్ని చూశాం గాని కాలు పట్టుకుని షూ విప్పే భార్యలున్నారా? ఇద్దరూ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీ ఇద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉంది. కూర్చోండి. కూర్చో. ఈరోజు అక్కబావ వచ్చారన్నయ్య. జ్యోతిర్మయ్య వచ్చిందా? ఆ, హన్సిక ఓనీల ఫంక్షన్ చేద్దామని చెప్పి అమ్మాయి పిలిపించింది. రాఖీ పండక్కి తన చేత్తో రాఖీ కట్టలేకపోయానని అక్క చాలా బాధపడిందన్నయ్య. మీ అన్నయ్యకి కూడా ఆ బాధ ఉంది దర్శన్. కాకపోతే మేమంటే మీ వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు కదా. అలా ఎప్పుడూ అనుకోవద్దు వదిన. మన ఇంట్లో నాకంటే అన్నయ్య అంటేనే అందరికీ ఇష్టం. అందుకే హన్సిక ఓణిల ఫంక్షన్కి మీ ఇద్దరినీ పిలవమని అమ్మే నన్ను పంపించింది. వదిన, గతంలో జరిగిన దానికి మీ మనసులో ఏమైనా బాధుంటే దాన్ని వదిలేసి
మీరిద్దరు ఫంక్షన్కి తప్పకుండా రావాలి. లవ్ మ్యారేజ్ చేసుకుని మీరిద్దరూ ఎంత హ్యాపీగా ఉన్నారో వచ్చాను కాబట్టే నాకు అర్థమవుతోంది. అది అమ్మ వాళ్ళందరికీ కూడా తెలియాలి. మీ అమ్మగారే మమ్మల్ని పిలవమని చెప్పిన తరువాత, ఇంత అభిమానంతో నువ్వు పిలిచిన తరువాత రాకుండా ఎలా ఉంటాం? మీ అన్నయ్య కూడా మీ ఇంటికి ఒకసారి రావాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ ఇంటి నుంచి పిలిపొచ్చింది కాబట్టి తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ వదన. ఇక నేను బయలుదేరుతాను. వస్తానన్నయ్య. సరేరా. వస్తాను వదన. ఓకే. ఇంటికి ఎలా వెళ్ళాలి, డబ్బులు ఎలా అడగాలి అని ఆలోచిస్తున్నావు కదా? మనం ఈ ఫంక్షన్కి వెళ్తున్నాం. ఏం మాట్లాడాలో గుర్తుంది కదా? శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. అక్క, నువ్వు కెమెరా ఇక్కడే ఫిట్ చెయ్యి, నేను అక్కడ నిలబడతాను. బ్యాక్గ్రౌండ్ రివీల్ చేయడానికి బాగుంటుంది. రెడీయా? ఎంతసేపు ఈ గుళ్ళు గోపురాల కవరేజ్ ఏంటే? మనం చేస్తున్న సిరీస్ అదే కదక్కా. నీ గురించి తెలిసి కూడా నేను నీతో పట్టొచ్చాను చూడు. ఈ కెమెరా పట్టుకుని నా తల నిన్ను పగలగొట్టుకోవాలి. రెడీనా? హాయ్, హలో. మన సంస్కృతి సాంప్రదాయం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీతో ఉంది మీ శరణ్య. ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే సీత. ఆయనెవరో ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది కదా. ఈసారి ఆ అవతార పురుషుడు గురించి వీడియో చేయబోతున్నాం. చూసి తరించండి. పంతులు గారు, చెప్పండమ్మా. స్వామివారికి అర్చన చేయించండి. ఈ పరమ పవిత్రమైన శ్రీరామ క్షేత్రం ఎక్కడ ఉంది, ఈ ఆలయ విశేషం ఏంటి, విషయాలేంటి, అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ ఏ, ఇక్కడ షూట్ చేస్తుంటే కనిపించట్లేదా? మధ్యలో అడ్డంగా వచ్చేస్తావు. పోనీలే అక్క, పాపం చిన్నపిల్ల, ఏదో తెలియకొచ్చుంటుంది. ఎవరు క్యూటీ నువ్వు? నా పేరు క్యూటీ కాదు, హన్సిక. అవునా, పేరు బాగుంది. ఐఎమ్ శరణ్య. శరణ్య అంటే యూట్యూబర్ శరణ్యవా? అవును. చెప్తా. అమ్మా, అక్క, తను నా పేరు చెప్తేనే అలా పరిగెత్తిందేంటి? తనకిన్న పరిగెత్తడం వచ్చేది, మనం కూడా పరిగెడదాం పద. మనమెందుకు పారిపోవాలి? మనమేం తప్పు చేసామని? నీకింకా అర్థం కావట్లేదా? నువ్వే యూట్యూబ్ శరణ్య అని కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళ అమ్మ నాన్న కోసం పరిగెత్తింది. అంటే నువ్వు చేసిన ఏ వీడియోనో ఆ పిల్లని బాగా హర్ట్ చేసుంటుంది. వెళ్ళిపోతామే, ఎందుకని మంచిది. మమ్మీ రండి రండి, చెప్తాను. అదిగో తనే యూట్యూబర్ శరణ్య. శరణ్య, వాళ్ళ రియాక్షన్ చూస్తుంటే ఖచ్చితంగా గొడవ పట్టడానికి వస్తున్నట్టుంది. వెళ్ళిపోదామే. ఏవండి, మీరు యూట్యూబర్ శరణ్యనా? అవునండి. ఏమండి, మన వాళ్ళకి ఫోన్ చేయండి.
ఏమి ఫోన్ చేసి మనుషుల్ని కూడా రమ్మంటున్నారు. ఏమండి, ఏమైనా ఉంటే మన మాటలతో తేల్చుకోవాలి, కానీ ఇలా మనుషుల్ని పిలిపించడం ఎందుకు? ఎవరికి ఫోన్ చేస్తున్నారు? యుఎస్లో ఉన్న మా వాళ్ళకి. సిటీ స్టేటే కాదే, ఏకంగా వేరే కంట్రీ నుంచి మనుషుల్ని తిప్పుతున్నారు. హాయ్ గాయ్స్, యూట్యూబర్ శరణ్యాని ఎప్పటికప్పుడు పట్టుకుంటామన్నారుగా, మేం పట్టుకున్నాం చూడండి. థ్యాంక్ యూ అండి. సరే బాయ్. ఓహో, దీనికి అక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నారా? దీనికా వీళ్ళింత బిల్డప్ ఇచ్చిందే? మా సిస్టర్ పేరు కనుక్కొని ఫోన్లు చేసింది అప్రిషియేట్ చేయడానికా? అవునండి. మరి మీరు దేనికనుకున్నారు? మీరు యుఎస్ నుంచి వచ్చారా? అవునండి, బేసిక్గా మేమిక్కడ వాళ్ళమే. అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యాం. ఇక్కడ రాజ్కోటి సిల్క్స్ ఉంది కదా, చాలా పెద్ద షాప్. అది మా ఆనంద వాళ్ళ షాపే. అవునండి, అది మా షాపే. యుఎస్లో మీ వీడియోలు మేం చాలా మంది చూస్తూ ఉంటామండి. మీరు మాట్లాడే మాట, మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, అవన్నీ వింటుంటే మా పిన్నే గుర్తొస్తూ ఉంటుంది. ఆవిడ కూడా అచ్చం మీలాగే మాట్లాడుతుంది, అన్నీ వివరంగా చెప్తుంది. ఆవిడికి సంస్కృతి సంప్రదాయాలంటే చాలా ఇష్టమండి. అందుకే మా ఆనంద నా ఓణీల ఫంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేసింది. రాజ్కోటి సిల్క్స్ అంటే మంచి సౌండ్ పార్టీ అని నేను విన్నాను. వాళ్ళింట్లో ఫంక్షన్ అంటే గ్రాండ్ గానే ఉంటుంది. ఆ ఇంట్లో మనుషులు ఎలా ఉంటారు, ఆ రిచ్నెస్ ఎలా ఉంటుందో చూస్తే. అక్క, ఒక సెల్ఫీ. ష్యూర్. ఎక్స్క్యూజ్ మీ, మా సిస్టర్ మీకు సెల్ఫీ ఇవ్వాలి అంటే మీరు మాకొక ఫేవర్ చేసి పెట్టాలి. మీ ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్కి మేమొచ్చి వీడియో షూట్ చేసుకుంటాం. అక్క, అవును శరణ్య, నీ ఛానల్లో ఇప్పటి వరకు మన ట్రెడిషనల్ కి సంబంధించిన అన్ని ఫంక్షన్స్ ని కవర్ చేశావు, ఒక్క బోని ఫంక్షన్ తప్ప. మర్చిపోయావా? కరెక్టే. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పాప ఓణీల ఫంక్షన్ ని కవర్ చేద్దాం. ఏమంటారండి? అంటే వీడియో షూట్స్ అవి అంటే మా చిన్నత్తయ్య గారికి నచ్చదండి. మేమేమి మీ ఫంక్షన్ని డిస్టర్బ్ చేయమండి, ఎవరిని ఇబ్బంది పెట్టం. ఒక పక్క నుంచి జస్ట్ వీడియో తీసుకుంటాం. 1 అవర్ టైం ఇస్తే చాలు, వీడియో తీసుకుంటాం, మా పని మేము చేసుకొని వెళ్ళిపోతాం. అక్క మన ఫేవరెట్ కదా డాడీ, తను అడుగుతుంటే కాదంటున్నారేంటి? ప్లీజ్ అండి, ఫంక్షన్ కవరేజ్ మా చెల్లికి, తన ఛానల్కి చాలా ఉపయోగపడుతుందండి. తన కోసమే. సరేనండి, 1 అవర్ అంటున్నారు కాబట్టి నో ప్రాబ్లం. మీ నెంబర్ ఇవ్వండి, లొకేషన్ షేర్ చేస్తాను. మరి సెల్ఫీ? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. తామా. అనన్య, ఏమండి? ఏమైంది గీత? ఏమైందమ్మా? అనన్య, అక్కడ అక్కకి ఏమైందమ్మా?
అక్క ఏంటలా వింతగా చూస్తున్నారు? రాత్రి కూడా బానే ఉన్నావు కదే, ఏమైంది నీకు? నాకేమవుతుందమ్మా? ఏమండి, నాకెందుకో భయంగా ఉందండి. ఎందుకైనా మంచిది మీరొకసారి డాక్టర్ని పిలిపించండి. ఏం మాట్లాడుతున్నావమ్మా? డాక్టర్ దేనికి? అది కాదే, టైమేమో ఉదయం 8 అయ్యింది. ఈ టైంకి నువ్వింకా మంచం దిగవు కదా, అప్పుడే రెడీ అయిపోతే. ఆ, అదా, ఇవాళ డబ్బున్న వాళ్ళింట్లో ఫంక్షన్ ఉంది, దానికి వెళ్ళాలి. ఏం ఫంక్షన్? తెలియనట్టు అడుగుతావేంటి? నిన్న గుళ్ళో కలిసాం కదా, ఆ రాజ్కోటి సిల్క్స్ వాళ్ళకి సంబంధించిన ఓణీల ఫంక్షన్ వీడియో తీద్దామనుకున్నాం కదా. నేను అనుకుంది. నీతో పాటు నేను కూడా వద్దామనుకున్నాను. నీకు అలాంటి ఫంక్షన్స్ నచ్చవు కదక్కా. నేను ఫంక్షన్ చూడటానికి రావట్లేదే, రిచ్ ఫ్యామిలీ కదా, అది ఎలా ఉంటుందో చూద్దామని. రేపొద్దున నేను డబ్బున్న కుటుంబానికి కోడలుగా వెళ్తాను. అప్పుడక్కడ ఎలా ఉండాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ చూసినట్టుంటుంది కదా. పద పద, మళ్ళీ ఫంక్షన్ స్టార్ట్ చేసేస్తారు. పద 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 పద. బాయ్ నాన్నా, వస్తానమ్మా. బాయ్. దర్శన్, ఏంటమ్మా? అన్నయ్య వాళ్ళు వస్తున్నారు కదా? ఖచ్చితంగా వస్తామని చెప్పారు కదా, నువ్వేం టెన్షన్ పడకమ్మా. నమస్కారం నమస్కారం అండి. బాగున్నారా? మీ మనవరాల ఓనీల ఫంక్షన్ ఎంత గ్రాండ్గా చేస్తున్నారు. అబ్బాయి దర్శన్ పెళ్లి ఇంకెంత గ్రాండ్గా చేస్తారో. ఇంతకు 10 ఉంటుంది పరందామయ్య గారు. వాడు ఎవరనుకున్నావు, మా ఇంటికి వారసుడు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి మరీ పెళ్లి చేస్తది మా ఆనంద. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి ఈ ఇంటి కోడలిగా అడుగు పెడుతుంది. వెళ్ళండి. పదండి. సంతోషం. ఏమండి, ఆనంద ఒక్కతే లోపల పనిచేస్తూ ఉండుంటుంది, నేను వెళ్తాను. అమ్మా నమస్కారం తల్లి. నమస్కారం అండి. అమ్మా, పిన్ని, మంగళ స్నానాలు చేయించాలి, టైం అవుతుంది. సరే పదండి. అయ్యో మర్చిపోయాను, గంధం తయారు చేయలేదు, నేను తీసుకొస్తాను. ఉమ్. హాయ్ అండి.
హాయ్ ఎప్పుడొచ్చారు? ఫంక్షన్ మొదలవ్వలేదు కదా? లేదు, ఇప్పుడే పాపకి మంగళ స్నానం చేయించడంతో మొదలవుతుంది.